రావుట్ల రాజరాజేశ్వర స్వామి సాక్షిగా టీవీ చూస్తున్న నా పల్లెటూరి ముద్దు బిడ్డలకు, అన్నలకు, అక్కలకు, ఓటు హక్కున్న ప్రతి ఒక్కరికి మీ రావుట్ల రాములమ్మ నమస్కారాలు. ఇక ఈరోజుటి మోస్ట్ ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల సంఘం పెద్ద మనుషులు ఒక పెద్ద కార్యక్రమాన్ని మొదలుపెట్టిండ్రు. అదేంటంటే సార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ. సార్ అంటే స్కూల్ సార్ అనుకునేరు, గది కాదు. మన ఓటర్ల జాబితాను పక్కాగా తయారు చేసే ప్రత్యేక సమగ్ర సవరణ అన్నమాట. ఇప్పుడు మన ఊర్లలో సీన్ ఎట్లుంటుందో తెలుసా? బిఎల్లో సార్లు, మేడంలు ఇండ్ల పొంట తిరుక్కుంటా, చెమటలు కక్కుకుంటా ఇంటి తలుపులు కొడుతున్నారు. చేతిలో 2 ఫారాలు పట్టుకొని వస్తున్నారు. కొందరు మన ఊర్లలో ఎట్లుంటారంటే, బిఎల్లో సార్లు, మేడంలు వస్తున్నారంటే అమ్మో ఏదో సర్వే అన్నట్టు ఆయనతో మనం వాళ్ళు చెప్పింది మనం వింటే పెద్ద పరిశాన్ అవుతుంది, ఇంత పుంట దాక్కుంటారు. లేదంటే ఇంటికి వచ్చిన వాళ్ళని మా ఇంట్లో లేరు అని ముఖం చాటేసుకుంటారు. ఇవన్నీ వేస్తే మీ ఓటు గాల్లో కలిసిపోయినట్టే చెప్తున్నా. ఇప్పుడు ఈసారి ప్రక్రియ ఎట్లా నింపాలో అసలు జాగ్రత్తలు తీసుకోవాలో నేను మీకు చెప్తాను. మొదటిది, ఇంటికి వస్తే ఫారం తీసుకోండి. బిఎల్ఓలు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారం తీసుకోండి. ఒకవేళ మీరు ఇంటి దగ్గర లేకపోతే బిఎల్ఓలు మీ ఇంటి గుమ్మం ముంగట ఫారాన్ని పెట్టి వెళ్తారు. మళ్ళీ వారు వారం తర్వాత వస్తారు. అంతలోపు మీరు ఆ ఫారాన్ని నింపి పెట్టండి. రెండోది, కొత్తగా 18 ఏళ్ళు నిండిన పోరగాండ్లు ఫారం 6 నింపండి. మూడోది, కొందరికి ఊర్లో ఒక ఓటు, హైదరాబాద్లో ఒక ఓటు ఉంటుంది. ఇట్లుంటే చట్ట ప్రకారం జైళ్ళకి పోతారు. అందుకే ఏదో ఒక చోటనే ఓటు వేయించుకోవాలి. నాలుగోది, మీరు సిటీలో ఉన్నోళ్ళు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేటోళ్ళు ఈ ఫారాన్ని మీరు ఆన్లైన్లో కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నడుస్తున్న ఈ సర్వే అంతా అయిపోయిన తర్వాత అక్టోబర్ 1వ తారీఖున పక్కాగా ఫైనల్ ఓటర్ లిస్ట్ వస్తుంది. అన్నలారా, అక్కలారా, ఓటు అనేది మన హక్కు, మన భవిష్యత్తు. బిఎల్ఓలు వచ్చినప్పుడు వాళ్లకు మంచిగా సహకరించాలి, మీ ఓట్లను కాపాడుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఓటు హక్కు మన ఆయుధం. సార్ ప్రక్రియలో పాలు పంచుకోవడం మన బాధ్యత. ఇక సెలవు. నేను కూడా నా ఓటర్ కార్డు లెంకుకోవాలా.